మీ ఫ్రెండ్స్కి చెప్పావు, మరి నాకు చెప్పడానికి ఏమైంది? ఎలా చెప్తావులే? మీ ఫ్రెండ్స్కి అయితే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, నా ఖాతాలో ఒకటి బలైపోయాడు, నా మనకి ఎంతమంది తిరుగుతున్నారని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ నాకెలా చెప్పుకుంటావు? చెప్పుకోలేవు కదా, అందుకే చెప్పలేదు. సచ్ ఎ చీప్ క్యారెక్టర్ యు ఆర్. ఐ లవ్ యూ. ఏదో ఈరోజు శారీ కట్టుకున్నావనో బాగున్నావనో కాదు, ఐ లైక్ యూ సో మచ్. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, కానీ నువ్వు నన్ను చూడట్లేదు. ఈవెన్ నీకు లాస్ట్ టైం ఐ వాంట్ టు సే 3 ఇంపార్టెంట్ వర్డ్స్ అని మెసేజ్ కూడా చేసిన, చూసావు కానీ రెస్పాన్స్ కూడా అవ్వలేదు. వందు, ఏంటే రెడ్డి వస్తాడని వెయిట్ చేస్తున్నావా? అయినా వాడు నిన్ను అన్ని మాటలు అన్నాక నువ్వెలా ఉంటున్నావే ఇలా? ఏమోనే, ఒక రిలేషన్షిప్లో ఏ డిస్టర్బెన్సెస్ రాకూడదనో, అది బ్రేక్ అవ్వకూడదనో అందులో ఒకరికొకరు దాస్తూ ఉంటారు. అది ఆపోజిట్ పర్సన్కి తెలిసేసరికి తీసుకోలేకపోతారే. నా విషయంలో కూడా అదే జరిగింది. నా వల్ల గొడవల్లోనో ఇబ్బందుల్లోనో పడతాడేమో అని వాడి గురించి ఆలోచించా, కానీ ఏమైనా తేడాలు వస్తే నేను మాటలు పడాల్సి వస్తుందని, ఇలా బాధపడాల్సి వస్తుందని నా గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదేమమ్మో. ఇప్పుడు కూడా నువ్వు నీ గురించి ఆలోచించుకోవట్లేదే. ఇప్పుడు రెడ్డి వస్తే సారీ చెప్తావా? కొంచెమన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఈగో ఉండాలే నీకు. ప్రేమించిన పర్సన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేనప్పుడు మన ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ దూరం చేసుకోవాలి. ఫస్ట్ సారీ చెప్పాలి, తర్వాత తనని దగ్గర చేసుకోవాలి. నా దృష్టిలో నా రెడ్డి నా ఈగో, నా సెల్ఫ్ రెస్పెక్ట్ వీటికంటే వాడు చాలా ఎక్కువనే. వందు, రెడ్డి వస్తున్నాడే. రెడ్డి, రెడ్డి, రెడ్డి ప్లీజ్ ఆగు. రెడ్డి ప్లీజ్ ఆగు. రే, చెప్తుంటే అర్థం కావట్లేదా? కొంచెం స్పేస్ ఇస్తే మంచిది. నీకు ఈగో సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా రెడ్డి ఎక్కువనేమోనే, కానీ వాడికి కాదు. నడు, క్లాస్కి పోదాం. ఈ విరాట్ గాడు ఒకడు. నువ్వు క్లాస్కి పోవే, వీడికి గట్టి వార్నింగ్ ఇచ్చేసి వస్తా. ఈ మెసేజెస్ ఏంటి విరాట్? నీకోసం ఒక్కడనే వెయిట్ చేస్తున్నా. నీడ్ టు టాక్ ప్రైవేట్లీ అని. వాట్ అంటే ఎవరైనా ఉంటే మాట్లాడడానికి ఇబ్బంది పడతావేమో అని. హో, మరి బుద్ధి మొన్నేమైంది? అంటే అందరి ముందు ప్రపోజ్ చేస్తే వేరే ఆప్షన్ ఉండదు, యాక్సెప్ట్ చేసేస్తుంది అని అనుకుంటున్నావు కాబట్టే కదా ఇలా చెప్పావు. ఇప్పుడు నీకు గట్టిగా ఆన్సర్ చేస్తానని తెలుసు కాబట్టే ఎవ్వరు లేనప్పుడు ఇలా పిలిచావు. అలా కాదు, నేను మెసేజ్ చేసినప్పుడు నువ్వు రిప్లై అవ్వలేదు కదా, సో ఎస్ ఏమో అనుకున్నా. హో, అసలు అలా ఎలా అనుకుంటారు విరాట్? చెప్పు. ఒక అమ్మాయి రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా ఉంటే దాన్ని మీకు మీరు కన్వీనియంట్గా మార్చేసుకుంటారా? అది కాదు. ఒక్కటి అడుగుతా చెప్పు, నేను నీకు ఎస్ చెప్పానా? మాట్లాడు. నీకు ఎస్ చెప్పానా? నో కదా. మరి ఏ ధైర్యంతో అలా అందరి ముందు వచ్చి ప్రపోజ్ చేసావు? పోనీ ఒక్కటి అడుగుతా చెప్పు విరాట్, ఏ రోజైనా నీకు హోప్స్ ఇచ్చానా? నువ్వు మాట్లాడితేనే నేను మాట్లాడాను, అది కూడా ఒకప్పుడు. రీసెంట్ టైమ్స్లో అసలు నేను మాట్లాడిందే లేదు కదా. అంటే అప్పుడప్పుడు నన్ను చూసి నవ్వుతావు కదా. హో, సీరియస్లీ? నవ్వినందుకేనా? విరాట్, ఒక అమ్మాయి చూసి నవ్విందనో క్విక్ రిప్లైస్ ఇస్తుందనో అంటే తను ఈజీ అని కాదబ్బా. మేము మా డైలీ రొటీన్లో చాలా మందిని చూస్తాం.
దారిన వెళ్ళే ఒక అంకుల్ని, ఒక ఆటో డ్రైవర్ని, లేదా ఒక షాప్ ఓనర్ని, ఇలా చాలా మందిని చూస్తాం. కానీ వాళ్ళని చూసి మేము నవ్వాలన్నా పలకరించాలన్నా వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అలా చేస్తే వాళ్ళు ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని మాకు భయం ఉంటుంది కదా. అలా భయపడుతూ బతుకుతూ ఉంటాం మేము. బయట వ్యక్తులతో అంటే మాకు తప్పదు, కానీ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, మీతో కూడా ఎలా ఆలోచిస్తూ బతుకుతాం? విరాట్, మేము మీతో మంచిగా ఉంటున్నామంటే అది మీరు అడ్వాంటేజ్ తీసుకోమని మేము ఇంటి ఇస్తున్నట్టు కాదబ్బా. మేము మిమ్మల్ని నమ్ముతున్నట్టు, కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నట్టు. ఈ విషయంలో బయట వాళ్ళకి అర్థం కాకపోయినా అట్లీస్ట్ చదువుకున్న మనల్లాంటి వాళ్ళకైనా అర్థం అవ్వాలనుకుంటాం కదా. బట్ ఐఎమ్ వెరీ మచ్ సారీ విరాట్. నా వల్ల నీకు పొరపాటున హోప్స్ వచ్చుంటే ఐఎమ్ రియలీ సారీ అబ్బా. బట్ ఐ వాంటెడ్ టు సే యూ వన్ థింగ్. ఇది మేము రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడే చెప్పాల్సింది, కానీ ఈ మ్యాటర్ ఎక్కడి దాకా వెళ్తుందో అని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు చెప్తున్నా విను. ఐ వాస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు వరుణ్. ఎస్, రెడ్డి, అండ్ హీ బిలాంగ్స్ టు మీ. వాడు నావాడు, నేను వాడిదాన్ని. మేమెన్ని గొడవలు పడ్డా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఏదైనా సరే మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ మాత్రం మారదు. ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది వాడుతోందని రేపు ఏదైనా గొడవ అయితే అప్పుడు అది నా దగ్గరకు వస్తుందని చీప్ థాట్ నీకు ఉండకూడదనే నీతో షేర్ చేసుకుంటున్నా. వాడంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా. వాడితో నాకు ఇంకో 50 years షేర్ చేసుకోవాలని ఉంది. చాలా మెమరీస్ పెంచుకోవాలని ఉంది విరాట్. వాడు చిన్న పిల్లోళ్ళ అల్లరి చేసినా పడతా, ఫ్రెండ్స్తో జల్సా చేసినా నేను పడతా, నన్ను తిట్టినా పడతా, గొడవపడి బాధ పెట్టినా పడతా. కానీ వాడు నన్ను దూరం పెట్టి మాట్లాడకుండా ఉంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను విరాట్. దానికి రీజన్ అయినా నీతో ఇంకోసారి మాట్లాడకూడదని ఇవన్నీ నీతో చెప్తున్నా. నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా విరాట్. బాయ్. నువ్వు ఇదంతా విరాట్కి చెప్పావా? ఒకేసారి అంతలా మాట్లాడేసరికి వాడు దడుచుకొని ఉంటాడు. అయినా నీకు ఆ రెడ్డి అంటే ఇంత ఇష్టమని నువ్వు ఆ రెడ్డికి కూడా చెప్పలేదు కదే. రెడ్డి నీ సారీ యాక్సెప్ట్ చేస్తాడంటవా? రెడ్డి, సారీ రెడ్డి, నాకు చాలా కష్టంగా ఉంది, నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్. రెడ్డి, కాల్ చేస్తా, లిఫ్ట్ చేయి ప్లీజ్. ఏంటే కాల్ కట్ చేస్తున్నాడా? మమ్మో, నాకు ఇక్కడ ఉంటే రెడ్డి మెమొరీసే స్ట్రైక్ అవుతున్నాయి. పిచ్చి లేస్తుందే. ఇంటికి పోతా జరా, అమ్మ ఉంటుంది కాబట్టి మేబీ బెటర్ అవుతానేమో. నీ ఇష్టమే. నిన్న నేడు వేరే అయినా వేరు కాని జత ఇది. హరిలో రంగా హరి హరి
హరిలో రంగా హరి హరి ఆ బ్రహ్మ రాసిన కథ ఇది మరి మరువలేని తీరిది హరిలో రంగా హరి హరి హరిలో రంగా హరి హరి రెడ్డి, నాకు నీతో మాట్లాడాలనుంది. అలా అని కాల్స్ మెసేజెస్ చేస్తూ నేను ఇబ్బంది పెట్టాలని లేదు. అందుకే ఈ కొత్త అలవాటు చేసుకుంటున్నా. నువ్వు నా పక్కనుంటే నీతో ఏం చెప్పాలనుకుంటున్నానో అవన్నీ ఇందులో రాయాలనుకుంటున్నా. ఈ 1 ఇయర్గా మన పరిచయం నుండి మొదలయ్యి మన ప్రేమ దాకా అన్నీ నాకు హ్యాపీనెస్ ఇచ్చాయి. ఐ హ్యాడ్ సమ్ గ్రేట్ మెమోరీస్. నవ్వుకున్నాం, ఏడ్పించుకున్నాం, గొడవ పడ్డాం, ఇలా చాలా చేసాం. బట్ ఎప్పుడు కలిసే ఉన్నాం. కానీ ఈసారి మన మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. నువ్వు ఎదురవుతుంటే మాట్లాడాలనిపిస్తుంది. అట్లీస్ట్ నువ్వు చూసినా చాలనిపిస్తుంది. కానీ ఎందుకు రెడ్డి ఇలా చేస్తున్నావు? మొన్న క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చున్నప్పుడు నువ్వు నన్ను ముందు చూసినట్టు ఇప్పుడు కూడా చూస్తే బాగున్ను అనిపించింది. మొన్న మన రిజల్ట్స్ టాపిక్ వచ్చినప్పుడు కొన్ని సబ్జెక్ట్స్లో నాకన్నా నీకు ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు హ్యాపీగా అనిపించింది. మొన్న ఒక రోజు నువ్వు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నీ చెయ్యి పట్టుకోవాలనిపించింది. బట్ ఎందుకు రెడ్డి ఇలా అయిపోయాం? ఎలా ఉండేవాళ్ళం? రేపు కాస్త ధైర్యం చేసి ఎలాగలా నీతో డైరెక్ట్గా మాట్లాడదాం అనుకుంటున్నా. విష్ మీ ఆల్ ది బెస్ట్. రెడ్డి, రెడ్డి, ఏంటి నాకోసమే వచ్చావా? అయినా హాస్టల్ వరకు వచ్చి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఎన్నిసార్లు ఎలా వస్తావు? కొంచెం కూడా సిగ్గని పెంచట్లేదా? నువ్వేం చెప్పాలనుకున్నా నేను వినాలనుకోవట్లేదు. ఇప్పటికే నువ్వు చేసిన చాలు. ఇక్కడి నుంచి నీ మొహం కూడా నేను చూడాలనుకోవట్లేదు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. మమ్ము, ఏంది ఇంత డల్గా ఉంది వైబ్ అంతా? ఇంకా స్టార్ట్ అవ్వలేదులేదే, వస్తారు మెల్లగా. అగో మన జూనియర్స్ వస్తురు, జర పిలవ్వే, సరదాగా ర్యాగింగ్ చేద్దాం. నువ్వు ర్యాగింగా? వస్తే నేను మరీ మన సీనియర్స్ అంతా గలీజ్గా ర్యాగింగ్ చెయ్యనులేవే. గాలంటే చిల్లర గాలు, మనం గట్లా కాదు కదా. పిలు. అమ్మ పిల్లలు ఇక్కడ రండమ్మా. చాలా చక్కగా ఉన్నారా పిల్లలు. నీ పేరేంట్రా? చందు అక్క. చందు. నీ పేరేంద్రా? విక్కీ మ్యామ్. ఈరోజేనా ఫస్ట్ డే? హా అక్క. సరే గాని మీతో మంచిగా ఓ గేమ్ ఆడదామని ఉందిరా. అరే గా స్కేల్ ఇటీ. ఇప్పుడు ఈ స్కేల్ ఉంది కదా, మన కాలేజ్ స్ట్రీట్ మొత్తం ఎన్ని మీటర్స్ ఉందో కొలిచి చెప్పాలి. ఓకేనా? ఓకే. తీసుకో. ఎల్లమ్మ విక్కీ. ఓకే మేడం. నువ్వాగు. నువ్వేం చేస్తావంటే కప్పగంతలు బాగుంటాయి. కప్పగంతలు ఒకసారి ట్రై చేయి, బాగుంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి. సరేనా? పొండి 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 అమ్మ పొండి. ఇంకొకటి, మీ ఎదవ తెలివితేటలు మాకు చూపించకండే. ఈ కాలేజ్ స్ట్రీట్ మొత్తం మేము ఆల్రెడీ కొలిచేసాం. సో ఒక్క నెంబర్ మిస్ అయినా మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి వస్తారు. పోండి. ఓకే మేడం. పాపం పిల్లలు. రే, ఏం చేస్తున్నారా? ర్యాగింగ్. ఎవరు చేస్తున్నారు? అగో ఆ అక్క. వీళ్ళ పిచ్చ లైట్. లేకండ్రా, స్కేల్ తీసి బ్యాగ్లో పెట్టుకో.
ఏ అన్న మెజర్మెంట్కి టేపిస్తావా? అరే బాబు, మొదటికే వద్దంటున్నారా? భలే దొరికారా మీరు ర్యాగింగ్కి. అవును, నువ్వెందుకు కప్పకి వేస్తున్నావు? లేకపోతే స్ట్రీట్ మొత్తం దొర్లుకుంటూ వెళ్ళమన్నా, దానికంటే ఇది బెస్టే కదా. వీళ్ళేంట్రా ఇంత వైలెంట్గా తయారయ్యారు? మనం జూనియర్స్గా ఉన్నప్పుడు ర్యాగింగ్ చేయకూడదని కథలు చెప్పారు. బేసిక్గా జూనియర్స్ అంటే అంతేరా. ఫస్ట్ ఇయర్లో నో అనే వాళ్ళే సీనియర్స్ అయ్యాక వాళ్ళే మొదలు పెడతారు. మనం ఆపాలి. రే తమ్ముళ్ళు పదండ్రా. కూర్చో తమ్ముడు. రే కూర్చోండ్రా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రే రూల్స్ మార్చే వాళ్ళని ఏమంటారా? రూల్స్ మార్చేవాడిని ఫుల్స్ అంటారు. ఏయ్, ఏంద్రా ఫూల్స్ గిల్స్ అంటున్నావు? వీణ్ణిది అన్నట్టే నిన్ను కూడా అంతా. రే తమ్ముడు, నీ పేరేంట్రా? విక్కీ. విక్కీ, నాకు సరిపడేలాగా మీ క్లాస్లో ఒక మంచి అందమైన అమ్మాయిని సెట్ చేయరా? దేనికన్నా? లవ్ కోసమా? లవ్ కోసం కాదురా, జస్ట్ ఏదో అలా. ఎలా ఉండాలన్నా? అలా ఇలా అంటే ఏం లేదురా, కానీ ముఖ్యంగా 2 ఉండకూడదు. ఏంటన్నా? 1 మితిమీరిన బలుపు, 2 చింపిరి జుట్టు ఉండకూడదు. నీ బొచ్చలా ఉంది మరి? అయితే మాటల్లోనే వస్తున్నారన్నా, చూసుకో. ఎక్కడ్రా? దొరికింది. హాయ్ గర్ల్స్. హాయ్, వస్తున్నాను. హాయ్. హాయ్. హాయ్, మీరు రెడ్డి కదా? నా పేరు మీకెలా తెలుసు? అంటే కాలేజ్లో మీ గురించి టాక్. అమాయకుడు అని, హ్యాండ్సమ్గా ఉంటారని. అమ్మాయిలకే నాయకుడు అని తెలిస్తే ఏమవుతారు? రే నువ్వు నోమ్స్కోరా. ఓకే, మీ నేమ్స్ ఏంటి? జోష్న. జాను. ఓ, మనం మళ్ళీ కలుద్దాం. నీకు చెప్తానే ఉన్నా కదే, ఎందుకే వాడి కోసం అంతలా పడి చేస్తున్నావు? ఒక్కటి చెప్తా, గుర్తుపెట్టుకోవందు. నీ ఈగో కన్నా నువ్వు ప్రేమించిన వాడు ఎక్కువ అవ్వగలడేమో కానీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా మాత్రం ఎక్కువ అవ్వకూడదే. ఏందే, బ్లాక్ చేశాడా? అయినా నువ్వేం తప్పు చేసావని బ్లాక్ చేశాడాడు? నేనే కదే తప్పు చేశాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా వాడే ఎక్కువ అనుకున్నాను చూడు, అదే నేను చేసిన తప్పు. అసలు ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయాను. అయినా ఒకడి కోసం నేనేడ్చుడైందే, నేనేనా అనిపిస్తుంది. మేబీ లవ్ చేస్తే ఇంతేనేమో. మన లవ్ మనకి స్ట్రెంగ్త్ అవ్వాలి కానీ వీక్నెస్ అవ్వకూడదు. ఇప్పుడు చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. వాడంతట వాడే వచ్చి నాకు సారీ చెప్పినా నేను మాత్రం యాక్సెప్ట్ చేయను మమ్ము. సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనం కూడా మారుతూ ఉండాలి. ఇప్పటిదాకా ఈ ప్రేమించిన వందనని మాత్రమే చూసిండు వాడు. ఇప్పుడు ఈ వరంగల్ కా షేర్ ఏందో చూస్తాడు. ఇది కదా మాకు కావాల్సిన వందన. నువ్వు షేర్వే, ఆ ట్రై సిటీస్కా షేర్వి నువ్వు. ఇప్పుడు చూపించు నువ్వేంటో. అయినా ఇప్పుడు మనం జూనియర్స్ కాదే, సీనియర్స్ అయ్యాం. తగ్గేదేలే. అవును మమ్ము, ఇప్పటి వరకు ఈ వందన సైలెంట్ గుండు మాత్రమే చూసారు. ఇప్పటి నుంచి చెప్తా, అస్సలు తగ్గేదేలే.